ఇటీవల సింగపూర్ అత్యున్నత కళా పురస్కారం ఎవరికి లభించింది? 'జి రత్నం'. 'ఇప్పి' 2024లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? 'టాక్సిక్'. రైలు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ఏ యాప్‌ను ప్రారంభించబడింది? 'సంరక్ష్' యాప్. గత 3 ఏళ్లలో సైబర్ క్రైమ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న అగ్ర రాష్ట్రాలుగా ఏ 3 రాష్ట్రాలు నిలిచాయి? తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించిన నడగా పండుగను ఏ తెగవారు జరుపుకుంటారు? రెంగమ. ఈ రెంగమ తెగవారు అస్సాం మరియు నాగాలాండ్‌లో ఉంటారు. ఇటీవల విడుదల చేసిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 49వ. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ నివేదిక 2024 యొక్క శీర్షిక ఏమిటి? ఎయిడ్స్‌ను అంతం చేయడానికి సరైన మార్గాన్ని అనుసరించడం. భారతదేశం మరియు సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అయినటువంటి అగ్ని వారియర్ 2024 ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో. జోరావా తెగ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటారు? అండమాన్ మరియు నికోబార్ దీవులు. గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ ఏ దేశానికి చెందిన సహకార ప్రాజెక్టు? భూటాన్. డైరెక్టర్ జనరల్స్ లేదా ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ 2024 అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది? భువనేశ్వర్. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? లేహ్. 2024 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను ఏ సంస్థ నిర్వహిస్తున్నది? ఐఐటి గౌహతి. ఇటీవల ఏ ఐఐటి లక్ష్యరహిత స్టెల్త్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది? ఐఐటి కాన్పూర్.